హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మ్యాన్ అనిల్. సో ఈ రోజు అయితే మేము వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది ఏంటి, ఎక్కడ ఉంటుంది అన్నదే ఈ వీడియో. డెఫినెట్గా ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో నేను మా బాబు మొత్తం ఫ్యామిలీ అందరూ వెళ్తున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెళ్దామా? స్టార్ట్ అవుదామా? లెట్స్ గో. ఇలా మీకైతే ఈ ఫార్మ్ స్టే రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మీరైతే ఈ బోర్డు అయితే చూస్తారు, శ్రీ తులసి రివర్ సైడ్ ఫార్మ్ స్టే అని. ఇంకా లోపలికి చాలా ఊరైతే ఉందండి, బట్ ఇక్కడైతే ఫార్మ్ స్టే అయితే స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గానే మనకైతే ఫస్ట్ పెద్ద విల్లా స్టే అయితే కనబడుతుంది. ఈ తర్వాత ఎప్పుడైతే మనం లోపలికి వెళ్తామో ది అదర్ స్టేస్ ఆర్ ఆల్సో. సో మేము ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు బ్యూటిఫుల్ స్టే అనేది కనిపించిందండి. ఇవి సింగిల్ రూమ్ స్టేస్ విత్ అటాచ్డ్ ప్రైవేట్ పూల్స్. అండ్ మనకి ఒకవేళ అవుట్ సైడ్ ఆడుకోవాలన్నా కూడా వాళ్ళు ఇది మనకి ప్రొవైడ్ చేశారు, లైక్ షటిల్. మేమైతే ఈ బ్యూటిఫుల్ అండ్ చాలా అంటే చాలా నీట్గా ఉన్న ట్రీ హౌస్లో అయితే స్టే చేసాం. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ ట్రీ హౌస్లో స్టే చేయడం. అండ్ వన్స్ మేము రీచ్ అవ్వగానే మాకు చాలా ఆకలేసింది. అండ్ ముందుగానే మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. సో మాకైతే ఫుడ్లో పప్పుచారు, స్వీట్, బంగాళదుంప కర్రీ అండ్ చికెన్ ఫ్రై విత్ రైస్ అండ్ కర్డ్ కూడా ఇచ్చారు. నాకైతే పప్పుచారుని ఫస్ట్ వేసుకుందా అనిపించి నేను పప్పుచారుని అయితే తీసుకొని రైస్లో చక్కగా కలుపుకున్నాను. చాలా అంటే చాలా ముక్కలు ఉన్నాయి. అండ్ ఈ ముక్కలన్నీ పక్కన పెట్టి ఫస్ట్ అయితే ఆకలేస్తుందని చెప్పి ఇంకా రైస్ని అయితే టక్కమని తీసుకొని కలుపుకొని తినడం అయితే స్టార్ట్ చేసేసాం. సో ఈ ఫుడ్ అయితే వీళ్ళే ప్రిపేర్ చేస్తారండి. ఇక్కడనే ఈ స్టేలోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో చికెన్ కర్రీ ముక్క తీసుకొని అలా రైస్లో పెట్టుకొని ఇలా తింటే అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. అసలు మనం ఏదో రెస్టారెంట్లో తిన్నామన్న ఫీల్ అయితే అస్సలు ఉండదు. చాలా అంటే చాలా టేస్టీ ఫుడ్. అండ్ ఇంకా మా బాబు అయితే ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూసి ఇంకా నేను అది తింటా నాకు ఇది పెట్టేసేయండి అని ఇంకా ఫుల్గా మారం చేసేసాడు. ఇంకా వాడి ప్లేట్ అయితే పెట్టి చక్కగా వాడికి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం వేసుకున్నాడు. సో ఈ లోపు నేను కూడా తినడం స్టార్ట్ చేసేసాను. ఇంకా వాడికి నేను చెప్పాను మాట ఇది వద్దు, ఇది తినొద్దు అంటే లేదు నేను తింటా అని ఇంకా ఫుల్ గోల్ పెట్టేశాడు. ఇంకా చక్కగా ఒక ప్లేట్లో అన్నీ అరేంజ్ చేసి పెడితే వాళ్ళ మమ్మీ అయితే నీట్గా తెలిపించేశారు. అండ్ చాలా ఇష్టంగా అంటే చాలా ఇష్టంగా తిన్నాడు, అల్లరైతే అస్సలు చేయకుండా. అండ్ చూడండి ఆ ప్లేట్ని ఎంత నీట్గా పెట్టుకుని తిన్నాడు. వాటికి మెయిన్ ఏంటంటే కర్డ్ చాలా ఇష్టం. సో కర్డ్ని అన్నంలో నీట్గా కలుపుకుంటాడు ఏ ఫుడ్ ఐటమ్ ఉన్నా కూడా. సో ఆ తర్వాత కొంచెం బిర్యానీ కూడా ఇచ్చారు వాళ్ళు. సో బిర్యానీ కూడా వేసాం తినడానికి. అండ్ ఈలోపు ది అదర్ కర్రీస్ అన్నీ కూడా లైక్ వంకాయ కర్రీ అని, ఈ పప్పు చారు అండ్ ఈ స్వీట్ అండ్ ఈ బంగాళదుంప కర్రీ అన్నీ కూడా మేము తినేసాము. తినేసిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత ప్రాపర్టీ అంతా బయట చూద్దాం అని చెప్పి ఇంకా బయటికి అయితే మేము అలా వచ్చామన్నమాట. సో ఈ బ్యూటిఫుల్ ట్రీస్ మధ్యలో ఈ స్టే అని చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రూమ్ స్టే ఎలా ఉందో చూపిస్తాను. సో మేమైతే ల్యాండ్ పైన ఉండదండి, కిందన ఉండదు ఈ రూమ్ స్టే అనేది. ట్రీ హౌస్ కాబట్టి ట్రీ పైన ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో ఎప్పుడైతే డోర్ తీసి లోపల చూస్తామో లోపల ఇంటీరియర్ అంతా కూడా వుడ్తో ఉంటుంది, కంప్లీట్ వుడ్తోనే. ఓన్లీ ఒక రూఫ్ టాప్ ఒకటి సీలింగ్ అయితే చేసేది. ఇక్కడ ఈ ఎకో ఫార్మ్ స్టేలో, శ్రీ తులసి ఎకో ఫార్మ్ స్టేలో ట్రీ హౌస్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఈ ట్రీ హౌస్ రూమ్ అనేది ఎలా ఉంటుందో నేను కంప్లీట్గా ఇప్పుడు మీకు రూమ్ టూర్ అయితే చూపిస్తాను. లెట్స్ సీ. లోపలికి ఎంటర్ అవగానే మనకి బ్యూటిఫుల్ టీవీ అనేది కనిపిస్తుంది. అండ్ నేను చూడొచ్చు మొత్తం ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా దే హావ్ మేడ్ ఇట్ విత్ వుడ్ ఓన్లీ. అండ్ వీళ్ళు ఏసీ అండ్ ఆల్సో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ విత్ గుడ్ ఫాల్ సీలింగ్ అంతా కూడా మీరు చూడొచ్చు, చాలా మనకు వింటేజ్ లుక్లా అనిపిస్తుంది. అండ్ మాకైతే ఈ బెడ్ అన్నీ కూడా ఇలా ప్రొవైడ్ చేశారు. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. అండ్ ఇంకొక బెడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఇఫ్ యూ వాంట్ ఎడిషనల్ మెంబర్ కూడా. సో అలానే మాకైతే ఒక బాల్కనీ వ్యూ ఇచ్చారు. దాంతో పాటు మాకు ఇన్సైడ్ పూల్ కూడా ఉంటుంది, లైక్ సెపరేట్ ప్రైవేట్ పూల్. ఆ ప్రైవేట్ పూల్ ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ చూపిస్తాను.
బయట బాల్కనీ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు మనకి ఏ సౌండ్స్ కూడా అస్సలు వినిపించవు. అండ్ ఇంకా ఒక్కసారి పూల్లో దిగిన తర్వాత ఇది నిజంగా ఎంత నీట్గా ఉంచారంటే అంత నీట్గా ఉంచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ఓన్లీ బర్డ్స్ అరవటం లేదు, ఈ కోడ్లు అరవటం ఇవే వినిపిస్తాయి తప్ప మనకి ఎక్కడ కూడా అదర్ దెన్ ఒక ట్రాఫిక్ సౌండ్ కానీ లేదు ఒక డిస్టర్బెన్స్ టైప్ కానీ ఏమీ అనిపించదు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఫామ్ స్టేలో. వీళ్ళైతే కిచెన్ను వీళ్ళు ఓన్గానే తయారు చేస్తారండి. ఫుడ్ అది కూడా గ్యాస్ స్టవ్ లేకుండా ఓన్లీ కర్రల పొయ్యిలతో ఇప్పటికీ కూడా ఆ ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్ని ఫాలో అవుతున్నారు. అందుకనే అయితే మీరు ఎవరికి వచ్చి బాగా వంట ఆవిడే చేస్తారా? అయితే మీరు ఏంటి చేస్తారమ్మా వంటలు? మామూలుగా ఏమేమి మీరు వండుతారు? అన్నీ వండుతారా? వెజ్ నాన్ వెజిటేరియన్ వండుతారు? అంతా మీరు ఇలా మామూలు ఈ కట్టెల పొయ్యి మీద చేస్తారు, గ్యాస్ పొయ్యి మీద అది తక్కువ చేస్తారు. ఈ ఒక్క స్టే కాకుండా దే హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ 2 to 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేస్ ఉన్నాయి. ఒకటి కేరళ హౌస్ అండి, ఇంకొక సెపరేట్ 2 to 3 డిఫరెంట్ సింగిల్ రూమ్స్ కూడా ఉన్నాయి విత్ అటాచ్డ్ ప్రైవేట్ పూల్స్. అండ్ ఆల్సో వీళ్ళకి ప్రైవేట్ విల్లా కూడా ఉంది. దే కెన్ గివ్ ఇట్ ఫర్ మోర్ దెన్ 6 to 7 పీపుల్ యాజ్ వెల్. సో అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఆల్సో అవుట్ సైడ్ ప్రాపర్టీ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో అనేది చూపిస్తాను. ఇంకా మేమైతే ఈవినింగ్ అవగానే అలా ఫామ్ స్టే అంతా కూడా ఒక వాక్ అయితే చేసాము. ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాం అని చెప్పి మేము అలాగా చుట్టూరా నడవటం స్టార్ట్ చేసాము. సో మాకు ఇక్కడ ఈ బ్యూటిఫుల్ చాలా ఎలిగెంట్గా ఉండే ఈ పెద్ద విల్లా అనేది కనిపించింది. సో ఇంకా ఒకసారి ఇలా చూడగా లోపలికి వెళ్ళాలనిపించింది. సో ఇంకా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి మేమైతే ఇంకా లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేసాము. అక్కడ ముందున ఒక చిన్న కొలంలా ఉందన్నమాట. అది చూడగానే ఏదో ఆర్టిఫిషియల్ ఫీల్ అనిపించింది నాకు. బట్ ఎప్పుడైతే దాన్ని నేను టచ్ చేశానో ఇది అసలు ఒరిజినల్గానే ఉందన్నమాట. ఇది ఆర్టిఫిషియల్ అసలు కానే కాదు. ఎంత గ్రీన్గా వాటర్ని కూడా అంతే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది చిన్న కొలనైనా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా మేమైతే ఈ స్టే చూడడానికి లోపలికి మెట్లు అయితే ఎక్కాం పైకి. ఒక 10 ఎన్నో మెట్లు ఉంటాయి. సో అంతకని ఎక్కువ ఉండవు. సో వెళ్ళినాక మా బాబు అయితే చూసి ఒకసారిగా వాడు ఏదో ఎగ్జైట్మెంట్లో ఫీల్ అయ్యాడు అనమాట. వెనక్కి వచ్చేసాడు. 10 లోపల ఎలా ఉందో చూద్దాం అంటే అప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాం. సో ఎంట్రన్స్ ఆఫ్ విల్లా అయితే ఇలా ఉంటుంది. బయట 2 couches విత్ ఎస్థెటిక్ డిజైన్తో. అండ్ ఇదంతా కూడా కంప్లీట్ వుడ్తోనే బిల్డ్ చేశారండి. సో మీరు చూడొచ్చు పైన రూఫ్ టాప్ కానీ కింద ఈ సైడ్ రూమ్స్ కానీ మధ్యలో ఉన్న డైనింగ్ ఏరియా అంతా కూడా వుడ్తోనే ఉంటుంది. అండ్ మీకు సెంటర్లో ఇన్ఫినిటీ పూల్ అనేది ఉంటుంది. ఈ పూల్ ఎందుకు ఇన్ఫినిటీ ఇక్కడ ఉంటుందంటే అదర్ సైడ్ అక్కడ రివర్ అనేది ఉంటుందండి. సో రివర్ ఫ్లో అయితే కంప్లీట్గా ఉంటుంది. నేను ఆ పూల్ చూపిస్తున్నాను కదా, ఆ చెట్ల బ్యాక్ సైడ్ కంప్లీట్ రివర్ ఫ్లో అనేది ఉంటుంది. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే అసలు సౌండ్స్ ఏమీ వినిపించవు. ఓన్లీ బర్డ్స్ సౌండ్స్ లేదా డక్స్ ఈ హెన్స్ సౌండ్స్ తప్ప మీకు ఇంకొక సౌండ్ అనేది వినిపించదు. అండ్ ఈ రూఫ్ టాప్ కూడా రూమ్ ఉన్నది. ఇది కంప్లీట్గా 3 to 4 బెడ్రూమ్స్ స్టే అనమాట. మోర్ దెన్ 10-15 పీపుల్ కూడా స్టే చేయొచ్చు. నేను మీకు ఈ రూమ్స్ అయితే చూపిస్తాను విచ్ ఆర్ ఫుల్లీ మేడ్ ఆఫ్ వుడ్. అండ్ ఈ స్టేలోనే మీరు చూడవచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ ఏసీ ఉంటుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఈ రూమ్స్ కూడా చాలా బ్రాడ్గా ఉంటాయి రూమ్స్ అన్నీ కూడా. సో ఈ వాష్రూమ్స్ అన్నిటి కూడా వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు ఈ నేచర్కి దగ్గరగా ఉండటం కోసం. అండ్ చూడొచ్చు ఎంత నీట్గా క్లీన్గా ఉన్నాయి. అండ్ అదర్ సైడ్ ఆఫ్ రూమ్ కూడా నేను వెళ్ళి చూసాను అనమాట పర్సనల్గా. ఈ రైట్ సైడ్ అంతా మిర్రర్ టైప్ గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు. ఎందుకంటే మనకి పక్కన ఉన్న ఈ ట్రీస్ కానీ ఇవన్నీ కూడా ఈ నేచర్ అనేది బాగా కనెక్టెడ్గా ఉంటుంది అనమాట. వాళ్ళు అనుకుంటే ఇక్కడ వాల్ పెట్టేయచ్చు, బట్ అది వాళ్ళు చేయలేదు. వై? బికాస్ టు గెట్ దట్ నేచర్ ఫీల్ అనమాట. మన ఫామ్ స్టే లోపలికి ఎంటర్ అవగానే మనకి మొత్తం నేచర్ వైబే ఉంటుంది. అండ్ ఈ విల్లా అవుట్ సైడ్ లుక్ అంతా కూడా ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ టాప్ నుంచి చూస్తే ఈ చెట్లు కానీ ఈ ఎంట్రన్స్ ఆఫ్ విల్లా కానీ మీకు ఫుల్గా విజిబుల్గా క్లియర్గా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మీరు చూస్తే అక్కడ పక్కన షటిల్ కోర్టు అండ్ ఈ సైడ్న ఉయ్యాల కూడా ఉంటుంది చాలా బ్రాడ్ ఏరియాలో. ఎందుకంటే ఇక్కడ కిటీ పార్టీస్ పెట్టుకోవచ్చు, లేదు కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటిని ముందుగానే వీళ్ళు ప్లాన్ చేసి ఇది ఇలా బిల్డ్ చేశారు. అండ్ చాలామంది బాక్స్ క్రికెట్ కూడా ఆడుకుంటారు. సో అందరూ కూడా ఒకే ప్లేస్లో ఈ బాక్స్ క్రికెట్ ఆడుకోవాలన్నా కూడా వీళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉంచారు ఈ ఏరియాలో. సో ఈ ఏరియా అంతా కూడా చాలా వాస్ట్గా ఉంటుంది. సో ఏ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవాలన్నా కూడా హ్యాపీగా
పెట్టుకోవచ్చు లోపల ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా. దీనికి అటాచ్డ్ ఈ గ్రీనరీ ట్రీస్ అని కానీ ఈ రూమ్స్ అని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. సో ఈలోపు మా బాబు అయితే పరిగెత్తుకుని వచ్చాడు, మా డాడీ డాడీ అనుకుని. నేను ఏమేంద్రా నా దగ్గరికి వచ్చావు అని అంటే, ఇది చూసారా అది చూసారా ఇక్కడ ఏముంది అక్కడ ఏముంది అని ఒకటి ఒకటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. అవునా అని చెప్పి తనని చేయి పట్టుకొని నేనైతే లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మా వాడు ఆ బయట ఉన్న ఆ లైట్స్ అవన్నీ చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు అనమాట. సో ఆ లైట్ వైపు తీసుకొని రండి చూద్దాం రండి అని చెప్పి నాకు ఆ లోపలికి తీసుకెళ్ళి, మేమైతే ఫస్ట్ ఈ స్టేని అయితే ఆన్లైన్లో చూసాము, ఇన్స్టాగ్రామ్లోని అండ్ గూగుల్ కూడా సెర్చ్ చేసాం. సెర్చ్ చేసినాక మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో బుక్ చేసుకున్న తర్వాత మేము ఫస్ట్ డౌట్ పడ్డాం అనమాట, ఈ స్టే అది ఎలా ఉంటుంది, సో ఇక్కడ స్టే వరకు మనం వెళ్ళగలమా లేదా. సో బట్ ఇక్కడ ఉన్న ఈ ప్రాపర్టీని ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు మాకు బాగా గైడ్ చేశారు. అండ్ ఈవెన్ లొకేషన్ అంతా కూడా చాలా బాగా అయితే మాకు నీట్గా గైడ్ చేశారు. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని మేమైతే ఈ స్టేకి అయితే రాగలిగాం. మీకు ఇనీషియల్లీ సబ్బవరం వరకు ఈజీగా మనం వచ్చేస్తుంది, బట్ లోపలికి అయితే ఈజీగా ఆల్మోస్ట్ 30 to 40 కిలోమీటర్స్ అనేది మీకు చాలా ఇన్సైడ్ ఉంటుంది. బట్ రోడ్ అయితే ఉంటుంది, మీకు కార్స్ బైక్స్ అన్నీ కూడా ఈజీగా లోపలికి వచ్చేస్తాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం కర్వ్స్ ఉంటాయి అండ్ రోడ్ అనేది చాలా నేరోగా ఉంటుంది. సో ఆ నేరోగా ఉండడం వల్ల మనం కొంచెం దగ్గరికి వచ్చేస్తున్నామా లేదా అన్న ఒక డౌట్ అయితే మన బ్రెయిన్లో ఉంటుంది. ఇంకా అలా ఈవినింగ్ 6-6:30 అయ్యేసరికి ఇంకా మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంకా ఫుల్ ఆన్గా స్టార్ట్ అయిపోయినాయి. సో మేము ముందుగానే డెకరేషన్ అనేది కావాలని అడిగాము. సో ఇక్కడ డెకరేషన్ అయితే నీట్గా స్టార్ట్ చేసేసారు ఈ ప్లేస్లో. చక్కగా బలూన్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఈలో మా బావ అయితే బెలూన్స్ చూసేసి, డాడీ నాకు బెలూన్ కావాలని గెంతేశాడు. ఇంకా ఆవిడ చూసి ఇంకా బెలూన్ అయితే చక్కగా ఒక 2 or 3 బెలూన్స్ ఇచ్చారు. చాలాసేపు ఆడుకున్నాడు ఆ బెలూన్స్ తీసుకొని. అండ్ వాడికి అడిగారు యాక్చువల్లీ నీకు పింక్ కావాలా లేదా బ్లూ కావాలా లేదా వైలెట్ కావాలా వైట్ కావాలని. సో వాడు ఈ కలర్స్ని అయితే చూస్ చేసుకున్నాడు అండ్ ఈ బెలూన్స్ని అయితే తీసుకుని చాలాసేపు ఆడుకున్నాడు, ఒక 30-40 మినిట్స్ వరకు. ఈలోపు డెకరేషన్ అయితే ఫుల్ ఆన్గా కంప్లీట్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు ఈ డెకోర్ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఎప్పుడైతే ఈవినింగ్ లైట్స్ ఆన్ అవటం అండ్ ఎప్పుడైతే లైట్ అంతా కొంచెం అలా ఫేడ్ అవుతుందో డెకరేషన్ అనేది చాలా బాగా ఎలివేట్ అయింది. ఈ బలూన్స్ అవి చాలా నీట్గా పెట్టారు విత్ ఈ వైట్ క్లాత్ అండ్ ఈ స్టేజ్ ఏదైతే ఉందో అది చాలా పెద్దగా అనిపించదు, చిన్నదే బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఓవరాల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఇంకా మా వాడైతే ఆ కేక్ని చూడగానే ఇంకా కట్ చేసేస్తాను అన్నాడు. సరే అని చెప్పి ఇంకా మేము కేక్ కట్ అనేది స్టార్ట్ చేసాం. బట్ ఈలోపు సేమ్ ఫామ్ స్టేకి మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ రావడం అయితే జరిగింది. సో వాళ్ళ పిల్లలతో చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యాము, అయాన్ అండ్ ఈ వాళ్ళ కిడ్స్ వివాన్ అండ్ విహాన్ కూడా. అండ్ ఐ నీడ్ టు సే థ్యాంక్స్ టు దర్ పేరెంట్స్ ఆల్సో. అండ్ పిలవగానే వెంటనే వచ్చారు కేక్ కటింగ్కి. అండ్ ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ కిడ్స్ ఈ బర్త్డే కూడా అదే రోజు జరగడం సో చాలా కోయిన్సిడెన్స్గా జరిగింది. సో ఇట్ వాజ్ రియల్లీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఈవెంట్లో మాతో పాటు చక్కగా ఇంటరాక్ట్ అయ్యారు అండ్ కిడ్స్తో చాలాసేపు ఎంజాయ్ చేశారు. అండ్ ఎప్పుడైతే కేక్ కటింగ్ మా బాబు చేసేసాడు ఇంకా తినిపించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ నాకు పెట్టాడు, ఆ తర్వాత వాళ్ళ మమ్మీకి అండ్ ద రెస్ట్ ఆఫ్ ది కేక్ అంతా కూడా పిల్లలకైతే సర్దాము. బట్ ఆ మూమెంట్ ఏదైతే ఉంటుందో మనకి పిల్లలకి బర్త్డే మూమెంట్స్ అన్నవి చాలా స్పెషల్గా అనిపిస్తాయి మన లైఫ్లో. ఎందుకంటే ఈ మూమెంట్స్ అనేవి మళ్ళీ రావన్నమాట. మళ్ళీ మనం పెద్ద అయిపోయిన తర్వాత మా బర్త్డే అప్పుడు అయ్యింది, లేదు నా బర్త్డే అలా ఉంది, లేదు బర్త్డే అయ్యిందో లేదో అన్న డౌట్స్ అయితే ఉంటాయి. సో పిల్లలకి సో మేమైతే మాకున్న పరిధిలో మాకున్న దీంట్లో మేమైతే తనకి మంచి మెమరీ ఇద్దామని చెప్పి మా బాబుకి మేమైతే బర్త్డే అనేది ఇలా ప్లాన్ చేసాము. సో ఐ హోప్ తనకి నచ్చిందని అనుకుంటే, ఎందుకంటే తను పెద్దయ్యాక ఒకవేళ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్గా చూస్తే మాత్రం ఆ మూమెంట్లో వాడి ఫేస్లో వచ్చే నవ్వు ఉంటుంది చూసారా, అది చాలా స్పెషల్గా అనిపిస్తుంది యాజ్ ఎ పేరెంట్స్గా. సో అందుకని మేము ఈ వీడియో అనేది అంతా కూడా రికార్డ్ చేసాం అండ్ తనకి ఈ బర్త్డే అనేది ఇలా డెడికేట్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఈ బర్త్డే అంతా కంప్లీట్ ఫినిష్ అయిపోయిందో అండ్ మెల్లగా మేమైతే ఇంకా స్టేకి అయితే వెళ్ళిపోయాం. బట్ ఈలోపు వాళ్ళ కిడ్స్ కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. నేనైతే ఆ బాబు దగ్గరికి వెళ్ళి అడిగాను, నాకు నీ స్పెట్స్ చాలా బాగున్నాయి, నాకు ఇస్తావా నాన్న అంటే కొంచెంసేపు ఆలోచించాడు. బట్ నో అని చెప్పి వెంటనే
తిరిగిపోయాడు. సో ఆ తర్వాత మేము ఇంకా అక్కడి నుంచి అయితే కేక్ కటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని అక్కడ స్టాఫ్ అది ఉంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసాం. ఈలోపు తనకి మా వాడికి అయితే కొంచెం కేక్ పీసెస్ అన్నీ కూడా కట్ చేసి స్పూన్ పెట్టి అంకుల్ ఆంటీకి పిల్లలకి ఇచ్చానా అంటే సరే అని చెప్పి నీట్గా మెల్లిగా పట్టుకొని దిగాడు. స్టెప్ బై స్టెప్ దిగి వెళ్ళి వాళ్ళకైతే కేక్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేశాడు. అండ్ చాలా వాడైతే ఎక్కడ హెసిటేట్ అవ్వలేదు, చాలా నీట్గా వెళ్ళి ఇచ్చేసాడు అనమాట. అండ్ ఆ తర్వాత మమ్మీ నాకు కూడా కేక్ కావాలి తింటా అన్నాడు. ఇంకా బర్త్డే అయిన తర్వాత ఇంకా మనం ఆపలేం కాబట్టి కొంచెం కేక్ అనేది అయితే తనకి ఇచ్చాము. ఫుడ్ అంతా కూడా వీళ్ళు ఎక్స్క్లూజివ్గా ఇక్కడే మనకి వండి పెడతారు లిటరలీ చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ నియర్ బై హోటల్స్ రెస్టారెంట్స్ అనేవి ఏమీ అయితే ఉండవు. సో ఫుడ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా చేస్తారు అండ్ చాలా నీట్గా హైట్ వైజ్ అన్నీ అవైలబుల్ అండి. సో నాన్ వెజ్లో చికెన్ ఫిష్ అన్నీ కూడా ఇస్తారు అండ్ వెజిటేరియన్లో సీజనల్ ఆ టైంకి వెజిటేబుల్ అండ్ ఆల్సో వాళ్ళు పన్నీర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. రోటీ రైస్, రసం కర్రీ, పప్పుచారు మన ఇంట్లో ఏదైతే తింటామో అలానే ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా బయటకు వచ్చామన్న ఫీల్. సో ఈ ఫామ్ స్టే ఎలా బుక్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్